హలో నమస్తే అస్సలామలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను డైలీ రొటీన్ చేస్తున్నానండి. నేను రోజులో ఎలా ఉంటాను ఏంటి అనేది. ఇప్పుడు నేను ఇక్కడ నమాజ్ చేసుకుంటున్నాను. నమాజ్ 5:30కి అజాన్ ఇస్తారండి. 5:45కి జమాత్. చూడండి బయట ఇంకా తెల్లారలేదు. అదే సమ్మర్లో అయితే మార్నింగ్ 5:30కే ఎండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను నమాజ్ చేసుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చాను. కొద్దిగా వేడి నీళ్ళు వేడి చేస్తున్నాను. ఇక్కడ పిల్లలకి స్కూల్ అనేది పొద్దున్నే ఉంటుందండి. ఒక పూట స్కూలే ఇక్కడ. మధ్యాహ్నం నుంచి పిల్లలు ఇంటికి వచ్చేస్తారు. ఆ పొద్దున్నే లెగడమే చాలా కష్టంగా ఉంటుంది. మనమంటే అలాగో మన పనులు ఉంటాయి, లేస్తాం. కానీ పిల్లలకి చాలా కష్టంగా ఉంటుంది పొద్దున్నే స్కూల్ అంటే. వాటర్ వేడి చేసి నేను తీసేసాను కొంచెం వాటర్. ఇప్పుడు పిల్లలకి పాలు వేడి చేస్తున్నాను. నేను చిన్నప్పుడైతే స్కూల్ 9:30కి 9కి ఉండేది మా స్కూలు. మా పాప KG2 చదువుతుందండి, అదే యూకేజీ. 7:30కి స్కూల్, 7:10 కల్లా బస్ వచ్చేస్తుంది. 12:30కి అయిపోతుందండి స్కూల్. 12:45, 50 ఆ టైంకి బస్ వస్తుంది. అప్పుడు వెళ్ళి పిక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక సైడ్ పాలు ఒక సైడ్ టీకి పెడుతున్నాను. టీ పొద్దున్నే అసలు టైం అనేది చాలా ఫాస్ట్గా పరిగెత్తుతూ ఉంటుంది. అస్సలు టైం ఉండదు. నేను ఇవాళ వీడియో కూడా తీసుకుంటున్నాను. మా చిన్న పాప లెగలేదు. మా చిన్న పాప లేస్తే వేరేలా ఉంటుంది. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత నేను పాపను లేపుతాను. ఒకవేళ తనకి నిద్ర మేలుకు వచ్చేస్తే తనే లేసి వచ్చేస్తుంది, లేకపోతే నేనే లేపుతాను. ఒక్కొక్కసారి మా చిన్న పాప కూడా లేచిపోద్ది. ఇవాళ లేగలేదు, పడుకుంటుంది. తను లేస్తే కొంచెం కష్టమే, పని చేసుకొనివ్వదు. పొద్దున్నే వాళ్ళకి మూడు బాగుండదు కదా, ఏడుస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి హస్బెండ్ ఉంటారు కాబట్టి సరిపోతుంది, ఆయనే చూసుకుంటారు. ఇప్పుడు నేను పాలు మా పెద్ద పాపని లేపుదామని చెప్పి వెళ్ళేసరికి తనే లేచింది. కూర్చుని దగ్గుకుంటుంది చూడండి. వింటర్ సీజన్ కదండి, ఈ దగ్గులు జలుబులు అసలు ఎన్ని మెడిసిన్స్ యూస్ చేస్తున్నా కూడా తగ్గట్లేదు. ఒక 1 మంత్ నుంచి ఇంట్లో అందరికీ దగ్గులు జ్వరాలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి. ఇప్పుడు నేను అది రెడీ చేసిన తర్వాత నాకు కొంచెం టైం ఉంటుంది. ఆ గ్యాప్లో నేను యాసిన్ చదువుకుంటాను. నేను ఇవాళ వీడియో షూట్ చేసుకుంటున్నానని చెప్పాను. మా హస్బెండ్కి వచ్చేటప్పుడు ఫోన్ చేయమని చెప్పాను. ఆయన డోర్ దగ్గర నుంచి ఫోన్ చేశారు. వీడియో షూట్ చేశాను ఆయన వచ్చేది. నేను ఇక్కడ టిఫిన్కి రెడీ చేస్తున్నాను. ఏముండదండి తీసుకెళ్ళేది. పొద్దున్నే మనకే తినబుద్ధి కాదు, ఇంకా పిల్లలకి ఏం తినబుద్ధి అవుతుంది. అందుకోసం దోశ కానీ ఇడ్లీ కానీ ఏదో ఒక టిఫిన్ చేసి నేను బాక్స్లో పెట్టేస్తాను. అదే సగం మిగిల్చుకొని వస్తుంది. ఇవాళ టిఫిన్ దోశ. నాకైతే జొన్నపిండి దోశ నేను ఇందాకే నానబెట్టుకున్నాను. ఇడ్లీ పిండి ఉంటే దాంతో దోశ వేస్తున్నాను మా వారికి అండ్ మా పాపకి. ఫస్ట్ మా పాప క్యారేజ్ రెడీ చేసేస్తాను. ఓన్లీ టిఫినేనండి క్యారేజ్లో. - 12:45కి లంచ్ టైంకి వచ్చేస్తుంది ఇంటికి. అప్పుడు లంచ్ పెడతాను. అన్నీ పింక్ కలర్ కావాలి. బ్యాగ్ పింక్ కలర్, బాక్స్ పింక్ కలర్, స్కూల్ బ్యాగ్ పింక్ కలర్, అన్నీ పింక్ కలర్ చిన్నప్పటి నుండి.
ఇప్పుడు జడలు వేయాలి. జడలు వేయడం అనేది పెద్ద టాస్క్ అండి. నాకైతే చిన్నప్పుడు క్రాఫ్ ఉండేది. నేను 9th క్లాస్ వరకు నాకు క్రాఫే. జడల గురించి నాకంత ఇది ఉండేది కాదు. మా ఇద్దరు అక్కలు వేయించుకునేవాళ్ళు. మా నానమ్మే మ్యాక్సిమం వేసేవాళ్ళు. మా నానమ్మ మ్యాక్సిమం వేసేవాళ్ళు. మా మమ్మీ కూడా వేసేవాళ్ళు అప్పుడప్పుడు. మా అక్క, మా పెద్దక్క ఎక్కువ తిట్లు తినేది జడలు వేయించుకునేటప్పుడు. ఎందుకంటే వంకలు ఎక్కువ పెట్టేది. అట్లా వేశారు, ఇట్లా వేశారని చెప్పి. ఆ బాధ నాకు లేదు. నేను చక్కగా క్రాఫ్ ఎప్పుడు లేచినా కూడా క్రాఫ్ చేసుకుని వెళ్ళిపోయేదాన్ని ఒక క్లిప్ పెట్టుకుని. 9th క్లాస్ వరకు నాకు జడల గురించే అసలు ఏం లేదు. మా చిన్నప్పుడు స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకు మా ముగ్గురం అక్కలం చాలా ఫన్నీగా ఉండేవాళ్ళమండి. స్కూల్కి, ట్యూషన్కి వెళ్ళి నేను క్యారేజ్ రెడీ చేసేస్తే మా వారు వాటర్ బాటిల్ నింపాలి. మా అమ్మాయిని నింపుకోమంటే ఆ మత్తు వదలక అలానే కూర్చుని ఉంటుంది. తన బ్రష్ చేసుకుని స్నానం చేయడం అదే ఇంకా తనకి పెద్ద టాస్క్. ఎర్లీ మార్నింగ్, అది కూడా ఇప్పుడు వింటర్. ఆ వేడి నీళ్ళు చేయడానికి పేజీ పెడుతూ ఉంటుంది. ఎలా అయినా అలానే చేయిస్తాను స్నానం. అది కూడా మా అమ్మాయికి ఫ్యాషన్ జడలు కావాలి. నార్మల్గా వేస్తే కుదరదు. ప్రతిరోజు ఏదో ఒక ఫ్యాషన్ కావాలి. మ్యాక్సిమం ఈ జడలే వేసి పంపిస్తాను నేను రోజు. మా ముగ్గురితో పాటు మా మేనత్త వల్ల 2 అమ్మాయిలు. మేము సేమ్ అక్క చెల్లెల్లాగే ఉండేవాళ్ళం. వాళ్ళు హాలిడేస్ అప్పుడు వచ్చేవాళ్ళు. వాళ్ళకి మాకి చిన్నప్పుడు చాలా మెమరీస్ ఉంటాయి. దేవుడి దయ వల్ల మేము 5గురం బాగానే సెటిల్ అయ్యాం. మేము 3 సిస్టర్స్ గల్ఫ్లో ఉంటాం. వాళ్ళిద్దరూ యుఎస్లో సెటిల్ అయ్యారు. మా 5గురిలో ఒకతే జాబ్ చేస్తుంది. మిగిలిన 4గురం ఇంట్లోనే ఉన్నాం. పిల్లలతో కుదరట్లేదు. నా వీడియో బోర్ కొడుతూ ఉండొచ్చు మీకు, కానీ నేను డేలో ఎలా ఉంటాను ఏంటి అని చెప్పి మొత్తం చేయాలని చెప్పి నేను ఫిక్స్ అయ్యి చేస్తున్నాను. సాక్స్లు తెచ్చుకోమంటే చూడండి, ఒక వైట్ సాక్స్, ఒక పింక్ సాక్స్ తీసుకొచ్చింది. ఇంకా నిద్రమత్తు తగ్గలేదనుకుంటాను. పోనీలే పడుకోమన్నా కూడా వినదండి స్కూల్కి వెళ్ళకుండా. స్కూల్ అంటే చాలా ఇంట్రెస్ట్. చెప్పాను కదా, A to Z అన్నీ మనమే చేయాలని చెప్పి. ఆఖరికి సాక్స్లు కూడా వేయాలి మేడంకి. ఇప్పుడు గుర్తు చేస్తుంది, క్రీమ్ రాయడం మర్చిపోయానంట. అది క్రీమ్ రాయడం గుర్తు చేస్తుంది. అందుకోసం ఇప్పుడు హ్యాండ్స్కి మాయిశ్చరైజర్ రాస్తున్నాను. వింటర్ సీజన్ కదండి, మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటూ ఉండాలి హ్యాండ్స్కి, లేకపోతే తెల్లగా అయిపోతాయి హ్యాండ్స్. వాళ్ళ డాడీ కిందకి తీసుకెళ్ళి బస్ ఎక్కించి వస్తారు. చూడండి 7:05 అయింది. 7:10 కల్లా ఎగ్జాక్ట్గా బస్సు వచ్చేస్తుంది. ఇంకా మా చిన్నమ్మాయి పడుకుంటూనే ఉంది. వాళ్ళ డాడీ తీసుకెళ్ళి బస్ ఎక్కించి వస్తారు. ఈ లోపల నేను మా వారికి బాక్స్ రెడీ చేసేస్తాను. ఆయనకు కూడా టిఫిన్ పెట్టిస్తాను. లంచ్కి ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేస్తారు. ఇక్కడ నేను అల్లం పసుపు టీ రెడీ చేసుకున్నాను. ఇది వెయిట్ లాస్కి యూజ్ అవుతుందండి. నేను చెప్పాను కదా డైట్లో ఉన్నానని చెప్పి. ఇవాళ నేను జింజర్ టర్మరిక్ వాటర్ నాది. మార్నింగ్ చట్నీ అంటే కుదరదండి, నేను ఇన్స్టెంట్గా చేసి పెట్టుకుంటాను చట్నీ పౌడర్ అనేది. మాకు ఇవాళ బయట చాలా విండ్ నడుస్తుంది, చాలా గాలి నడుస్తుంది. అదే ఇసుక తుఫాన్లు అవి ఎక్కువ ఉంటాయి కదా ఇటు సైడ్, అలా క్లైమేట్ చేంజ్ అయ్యింది. దుమ్ము బాగా ఎగిరిపోతుంది ఇసుక. అది క్యాప్చర్ చేద్దామని చెప్పి నేను కెమెరా తీసే లోపల అది ఆగిపోయింది. ఈ లోపల మా చిన్నమ్మాయి కూడా లేచిపోయింది. మా వారు రెడీ అయ్యి వెళ్తున్నారు. ఎంతసేపు వాళ్ళ డాడీ కావాలి తనకి. ఇప్పుడు టీవీ పెట్టమంది కొంచెం సేపు. మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరం కొంచెం సేపు పడుకుని 10 ఆ టైంకి లేస్తాము. టీవీ చూసి మా పాపకి నిద్ర వస్తుంది, పడుకుందామని చెప్పింది. సరే అని చెప్పి ఇద్దరం పడుకోవడానికి వెళ్తున్నాము. నేను లేచి ఫ్రెష్ అప్ అయ్యే లోపల
మా అమ్మాయి లేచింది, నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా ఇల్లు అవన్నీ ఊడ్చుకొని స్నానం చేపించి పాపకి ఇద్దరం టిఫిన్ తింటాము. 2 బెడ్రూమ్స్ అలానే ఉంటాయండి, ఏం పాడవకుండా. హాల్ అనేది డేలో ఒక 5 టైమ్స్ అయినా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నేను ఎక్కడ ఆడినవో అక్కడ పెట్టేస్తారు. ఎన్నిసార్లు వాళ్ళ టాయ్స్ తీసి సర్దినా కూడా అలానే చేసేస్తారు. ఒక రౌండ్ ఈమెస్తుంది, తర్వాత వాళ్ళ అక్కొచ్చి వేస్తుంది. ఇద్దరు కలిసి హౌస్ని రచ్చ రచ్చ చేస్తారు. నేను హౌస్ని క్లీన్ చేసుకుంటున్నాను. క్లీనింగ్ అవి మొత్తం ఒక టాస్క్ అంటే వీళ్ళకి తినిపించడం ఇంకో టాస్క్ అండి. మన చెయ్యి ఎండిపోవాలి కానీ వీళ్ళు మాత్రం తినరు. తినడానికి మాత్రం చాలా సతాయిస్తారు. చూడండి, తీసినవన్నీ నేను బెడ్లో స్పేస్ ఉంటుంది మాకు పెట్టుకోవడానికి, అందులో పెట్టుకుంటున్నాను. ఇంకా ఒక్కొక్క రూమ్ని క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకోవడానికి ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. మాపింగ్ వీక్లీ 2 టైమ్స్ వేస్తాను. ఎప్పుడన్నా పాలు అలాంటివి పడేస్తే కనుక చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నేను హాల్ని క్లీన్ చేసుకుంటున్నాను. తనకు టీవీ పెట్టాలంట, చూచూ టీవీ. చూచూ టీవీ బాగా చూస్తుంది. ఇప్పుడే క్లీన్ చేశాను కదా, హాల్ మొత్తం నీట్గా ఉంది. తర్వాత చూస్తే తన ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంది. ఇప్పుడు నేను చదువుకున్న బుక్ మర్చిపోయి అక్కడ పెట్టేశాను. ఇప్పుడు ఆ బుక్ తీసుకొచ్చి ఆడుకుంటుంది. మా పాపకి స్నానం చేపించేసి ఇద్దరం ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం. ఇవాళ నా టిఫిన్ జొన్న దోశ, దొండకాయలు ఇక్కడ చాలా రేట్ అని చెప్పాను కదండి. 1/2 కేజీ తెచ్చుకున్నాను, 640 గ్రామ్స్. 1/2 కేజీకి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఈ దొండకాయలు వచ్చి 200 రూపీస్ పైనే పడింది. ఇవాళ నా కర్రీ దొండకాయ ఫ్రై, పొట్లకాయ పెరుగు పచ్చడి. మ్యాక్సిమం ఈ వీడియో తీశాను నేను కుకింగ్ చేసేటప్పుడు, ఇందులో చూపిస్తాను చూడండి. మా పెద్దమ్మాయి చాలా సైలెంట్ అండి. మా చిన్నమ్మాయిని చూస్తే చిన్నప్పటి నా మెమరీస్ అన్నీ గుర్తు చేసుకుంటాను నేను కూడా చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదాన్ని. సేమ్ మా అమ్మాయి డిటో దిగిపోయింది నాలాగే. నేను మా మమ్మీని అడుగుతూ ఉంటాను మా చిన్నమ్మాయి చేసే చేష్టలన్నీ, ఫోన్ చేసి అడుగుతాను, నేను అలానే చేసేదాన్నా అంటే అని చెప్పి మా మమ్మీ నవ్వుతూ ఉంటారు. మా వీధిలో పిల్లలు ఎవరిని రానిచ్చేదాన్ని కాదంట నేను. నేను తొక్క తీసి మొత్తం పొట్లకాయ పెరుగు పచ్చడి చేయడానికి రెడీ చేసుకుంటున్నాను. రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను. రైస్ నేను రైస్ కుక్కర్లోనే కుక్ చేసుకుంటానండి. మ్యాక్సిమం కట్ చేసుకున్నాను నేను పొట్లకాయ మరియు దొండకాయ 2 చిన్న చిన్న ముక్కలుగా. మార్నింగ్ ఒక టాస్క్ అంటే లంచ్ ప్రిపేర్ చేయడం ఇంకో టాస్క్ అండి. ఈ వింటర్ సీజన్లో టైం అనేది పరిగెత్తుతూ ఉంటుంది. చూడండి, క్లీన్ చేసిన హౌస్ ఇప్పటికీ ఇలా ఉంది కొంచెం. నెక్స్ట్ ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం తర్వాత. డేలో ఒక 4-5 టైమ్స్ అయినా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు నేను ఇక్కడ పొట్లకాయ పెరుగు పచ్చడికి రెడీ చేసుకుంటున్నాను. ఈ పెరుగు పచ్చడిలో ఏ ఫ్రై అయినా బాగుంటుంది. ఈవెన్ మనం అప్పడాలు నంచుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ముందుగా ఇందులో ఆయిల్ వేసుకుని తాలింపులు వేసుకోవాలండి. ఈజీనే ఇది చేసుకోవడం. తాలింపు దినుసులు వేగిన తర్వాత అందులో ఒక ఆనియన్ కట్ చేసుకుని వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ పొట్లకాయ అనేది శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ కట్ చేసుకున్న పొట్లకాయ మొత్తం అందులో వేసి అందులో ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గించుకోవాలి.
ఈ రెసిపీ నాకు తెలియదండి. మా ఫ్రెండ్ ఒకటి బాగా చేసుకుని వచ్చేది నేను జాబ్ చేసేటప్పుడు. తన దగ్గర తిన్నాను ఈ టేస్ట్. తర్వాత నేను కూడా ఇంట్లో ట్రై చేశాను. మా మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తగారు వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేశాను నేను ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి. అప్పటి నుంచి నేను కూడా ఇటు సైడ్ వచ్చేసిన తర్వాత నేను కూడా చేస్తూ ఉంటాను. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కానీ మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు ఎప్పుడు చేయలేదంట ఇది పొట్లకాయ. మ్యాక్సిమం చాలామంది యూస్ చేయరు కదా పొట్లకాయ. పొట్లకాయ తిన్నప్పుడు ఎగ్ తినకూడదు అని చెప్తారు. ఏమో నేను కూడా అలానే ఆ రోజు ఎగ్ తినను, అందరు చెప్తారు కాబట్టి. ఇప్పుడు నేను ఇక్కడ దొండకాయ ఫ్రైకి రెడీ చేసుకుంటున్నాను. దొండకాయ ఫ్రైకి ముందుగా ఆయిల్ వేసుకుని అందులో తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. మీలో ఎంతమంది పొట్లకాయ తింటారో నాకు కామెంట్ చేయండి. మీరు ఇంతకుముందు ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి పొట్లకాయ పెరుగు పచ్చడి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది, ఏంటి టేస్ట్ ఎలా ఉంది, మీకు నచ్చిందా అని నాకు కామెంట్ పెట్టండి. ఇప్పుడు నేను తాలింపులు వేగిన తర్వాత అందులో దొండకాయలు వేసి వేయించుకుంటున్నాను. దొండకాయలు కొంచెం వేగిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకుని ఇంకా వేయించుకోవాలి. వంట చేసుకునేటప్పుడు మా పాప ఏం చేస్తుందో వెళ్ళి మధ్యలో చూసుకుంటూ ఉంటాను. చూడండి, తన టాయ్స్ మొత్తం తెచ్చుకొని అలా ఆడుకుంటుంది. చాలా పేచి పెడుతుందండి. ఈ కోల్డ్ సీజన్లో పిల్లలకి కోల్డ్, కాఫ్ అసలు హాస్పిటల్స్ తిరగడమే సరిపోతుంది. ఎన్ని మెడిసిన్స్ వేసినా అసలు తగ్గట్లేదు. అందుకోసం రెమెడీసే ఎక్కువ చేసుకుంటున్నాను. నా అవసరం వస్తే కనుక నన్ను లాక్కుని వెళ్ళిపోతుంది. టీవీ ఏమైనా ఆగిపోయినా లేకపోతే యాడ్స్ వచ్చినా కూడా ఏం చేసినా కూడా నన్ను లాక్కుని వెళ్ళిపోతుంది. ఈ దొండకాయ ఫ్రైలో ఈ పౌడర్, తినే శనగపప్పు, ఈ వెల్లుల్లి నూరుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మొత్తం దొండకాయ వేగిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు మా పాప వచ్చే టైం అయిపోయింది. తన్ని తీసుకురావడానికి వెళ్తున్నాం. నేను, మా చిన్న పాప ఇద్దరం. వాళ్ళ అక్క వచ్చేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తనకు ఆడుకోవడానికి వాళ్ళ అక్క వస్తుంది అని చెప్పి. ఆడుకోవడమే కాదు, వాళ్ళ అక్క మీద చాలా డిమాండ్ చేస్తుంది, కొడుతుంది కూడా. వాళ్ళ అక్కని జుట్టు పట్టుకుని లాగేయడం మొత్తం చేస్తూనే ఉంటుంది. ఈ కార్ కింద పిల్లి ఉంటుంది. ఆ పిల్లి అంటే పిల్లితో బాగా ఆడుద్ది. పిల్లి ఉందో లేదో చూస్తుంది. మా అమ్మాయి వచ్చేసింది, బస్సు వదిలేసి వెళ్ళింది మా అమ్మాయిని. బయట గాలి ఎక్కువగా ఉంది. మా పాపకి స్వెటర్ వేసుకుని తీసుకురాలేదండి. దుమ్ము కూడా బాగా వస్తుంది. చూడండి అక్క అంటే ఎంత ప్రేమ. ఆ ప్రేమ కొట్టడంలో కూడా ఉంటుంది. వాళ్ళ అక్కని ఎంత మిస్ అవుద్దో అంత నాటీగా కూడా ఉంటుంది. క్రేజీ చాలా. ఇంట్లో తన మాటే చల్లాలి, లేకపోతే ఊరుకునే అలుగుద్ది. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసి వెళ్ళిపోయాను. పొట్లకాయ చల్లారింది, దొండకాయలు కూడా వేగిపోయినవి. పొట్లకాయ చల్లారిన తర్వాత ఇందులో కమ్మటి మజ్జిగ యాడ్ చేసుకోవాలండి. మజ్జిగ యాడ్ చేస్తున్నాను. అందులో మజ్జిగ పులుసు ఒక టేస్ట్, ఇది ఒక టేస్ట్ అండి. చూడండి, ఇదిగోండి ఇక్కడ ఇలా రెడీ అయ్యింది దొండకాయ ఫ్రై. ఇప్పుడు మా వారు కూడా వచ్చేస్తారు. మా పాప ఫ్రెష్ అయిపోయింది. పోయిన తర్వాత ఎక్కడ లేని ముచ్చట్లన్నీ, స్కూల్లో జరిగిన ముచ్చట్లన్నీ చెప్పేయాలి వాళ్ళ డాడీతో. వాళ్ళ డాడీ రాగానే ఇద్దరు తినడానికి కూర్చున్నారు, కానీ తినరు. నేనే తినిపించాలి వాళ్ళకి. డైలీ ఇదే పని. ఇప్పుడు మధ్యాహ్నం పడుకోవడానికి టైం అయ్యింది. ఇప్పుడు ఇద్దరు కొంచెం సేపు పడుకుంటారు.
నాకు వర్క్ ఉంటే నేను చేసుకుంటాను. లేకపోతే నేను కూడా వాళ్ళతో పాటే పడుకొని లేస్తాను కొంచెం సేపు. మా అమ్మాయి ఈవినింగ్ అరబిక్ క్లాస్‌కి వెళ్ళొద్దండి. ఈ బిల్డింగ్‌లోనే అరబిక్ క్లాస్ చెప్తారు. 1 అవర్ ఉంటది క్లాసు. పక్క బిల్డింగే మాకు. మా వారు వచ్చేటప్పుడు మమ్మల్ని తీసుకొచ్చేస్తారు. 4:30-5:30 ఉంటది క్లాసు మా అమ్మాయికి. మా అమ్మాయి అరబిక్ క్లాస్‌కి వెళ్ళే లోపల నేను పార్క్‌కి వెళ్ళి వాకింగ్ చేసుకొనొస్తాను. ఈ లోపల అందరూ మా హస్బెండ్, మా పాప అందరూ వచ్చేస్తారు. క్లైమేట్ చాలా చల్లగుందండి బయట. బయట అసలు ఎండే రావట్లేదండి. చాలా చల్లగా ఉంటుంది. చల్లటి గాలి. బాగా విండ్ నడుస్తుంది గాలి. ఈవినింగ్ 6 ఆ టైంకి కొంచెం పాలిస్తాను పిల్లలకి. నేను కూడా అప్పుడప్పుడు కాఫీ తాగుతాను. మా వారు టీ తాగుతారు. మా వారికి కూడా టీ పెడతాను. మా అమ్మాయి అరబిక్ క్లాస్ నుండి వచ్చేసింది. ఇప్పుడు టీ పెట్టాను మా వారికి. నేను దోసలకి పిండి గ్రైండ్ చేసుకొని ఉంచుకున్నాను అక్కడ. ఈ నైట్ దోసలు తింటామండి. పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటున్నారు టిఫిన్ తినడమే. ఇక్కడ నేను కాఫీ కలిపే లోపల నా టీ పొంగిపోతుంది. ఇక్కడ గ్యాస్ అనేది ప్యూర్ కదండి, చాలా త్వరగా అయిపోతుంది వంట. మంట అనేది చాలా పెద్దగా వస్తుంది. చూడండి సిమ్లో పెట్టినా కూడా ఎంత మంట ఉందో. ప్యూర్ గ్యాస్ కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. మా డాడీ సైడ్ కానీ మమ్మీ సైడ్ కానీ ఫ్యామిలీ చాలా పెద్దదండి. కానీ ఎవరికి సబ్స్క్రైబ్ చేసుకోవడం రావట్లేదంట. వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ చాలామంది అవుతారండి మా ఫ్యామిలీలో. ఎవరైనా ఎడ్యుకేటర్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి సబ్స్క్రైబ్ చేయించుకోండి. మా వారు వచ్చేటప్పుడే మగరీబ్ నమాజ్ చేసుకుని వచ్చేస్తారు. తర్వాత నేను కూడా మగరీబ్ నమాజ్ చేసిన తర్వాత ఈ బట్టలు ఆరినవి మడత పెట్టుకుంటున్నాను. ఈ బట్టలు మడత పెట్టడం కూడా చాలా పెద్ద టాస్క్ నాకు. మా పాపకి స్కూల్లో స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ ఉందండి. దానికోసం మా వారు రెడీ చేస్తున్నారు. మ్యాక్సిమం మా పాపకి ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఏదైనా ఉంటే వాళ్ళ డాడీనే చేస్తారు. నాకు కుదరదు. అయితే వాట్ ఆర్ యూ మేకింగ్? మా వారికి ఏదైనా వర్క్ ఉంటే నేను చేస్తాను అప్పుడు. మా చిన్న పాప వాళ్ళని డిస్టర్బ్ చేస్తుందని చెప్పి మా పాపని మాటలు చెప్తూ వాళ్ళ డాడీ ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టారు. చూడండి వాళ్ళ అక్క సైకిల్ నడుపుద్దంట. తను ఎన్ని కోతి పనులు చేస్తుందో అంతే సిక్ అవుతూ ఉంటుంది. తనకి ఎన్ని టాయ్స్ కొనినా కూడా వాళ్ళ అక్కవే కావాలి. వాళ్ళ అక్క ఏది తీసుకుంటే తను అదే తీసుకుని ఆడుద్ది. అక్కడే ఇద్దరికి గొడవ. ఇదేనండి ఇంకా మా డైలీ వ్లాగ్. ఇక్కడ మా పాప ఎక్స్ప్లెయిన్ చేసింది. ప్రాక్టీస్ చేపిస్తున్నారు మా వారు మా పాపతో. Do you like my story? Please like, share and subscribe to my channel. India's Mom in Oman Telugu Vlogs. ఓకే అండి, మరొక కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లా హాఫీజ్.